ట్రినిడాడ్ మరియు టొబాగో ద్వీపదేశపు భౌగోళిక దౌత్య మరియు సాంస్కృతిక అంశాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారమిది. అసలు దక్షిణ అమెరికాకు ఒక చిన్న గేట్వే లాంటి ఈ కరేబియన్ దీవి వెస్టిండీస్లోనే అత్యంత సంపన్నమైన పారిశ్రామిక దేశంగా ఎలా మారిందో ఇటీవల మన దేశంతో జరిగిన కీలక చర్చల నేపథ్యంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదటిది, అసలు దీని భౌగోళిక స్థానం చూద్దాం. ఇది కరేబియన్ దీవుల్లో చూసుకుంటే అట్టడుగున అంటే దక్షిణాన ఉంటుంది. దక్షిణ అమెరికాకు చాలా దగ్గరగా, ఖచ్చితంగా చెప్పాలంటే వెనిజులా, గయానా దేశాలకు పక్కనే ఉందన్నమాట. చూడండి, ఈ స్ట్రాటజిక్ లొకేషనే అక్కడ అద్భుతమైన ప్రకృతికి, అపారమైన సంపదకు అసలు కారణం. ఇక రెండవది, అక్కడి సహజ వనరులు. ప్రధాన ద్వీపమైన ట్రినిడాడ్లో ఉన్న నార్థన్ రేంజ్ పర్వతాలు దక్షిణ అమెరికాలోని ఫేమస్ యాండీస్ పర్వతాలకు కొనసాగింపు అంటే మీరు నమ్ముతారా? ఇక్కడ అందమైన జలపాతాలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ ఆస్ఫాల్ట్ అంటే సహజ తారు నిక్షేపమైన పిచ్ లేక్ ఉంది. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోడ్లు వేయడానికి ఈ సరస్సులోని తారునే వాడుతుంటారు. ఫైనల్గా మూడవది, వారి కల్చర్. రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఒకప్పుడు యూకే నుంచి స్వాతంత్ర్యం పొంది పూర్తిస్థాయి రిపబ్లిక్గా మారిన ఈ దేశంలో ప్రజలు ఇంగ్లీష్తో పాటు క్రియోల్ భాషను ఎక్కువగా మాట్లాడుతారు. బట్ మరీ ముఖ్యమైన విషయమేంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మన భారతీయ సంతతివారు ఇప్పటికీ కరేబియన్ హిందుస్థానీ మాట్లాడతారు. ఇది మన భారత్తో వాళ్లకున్న బలమైన బంధానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. సో ఒక్క మాటలో చెప్పాలంటే, యాండీస్ పర్వతాలు, పిచ్ లేక్ లాంటి సహజ వనరుల దగ్గర నుండి కరేబియన్ హిందుస్థానీ మాట్లాడే ప్రజల వరకు ఈ దేశం అటు భౌగోళికంగానే కాదు, ఇటు సాంస్కృతికంగా కూడా ఎంతో సుసంపన్నమైనది. ఖచ్చితంగా ఈ డైవర్సిటీనే ఆ చిన్న ద్వీప దేశాన్ని కేవలం ఒక కరేబియన్ కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామిగా నిలబెడుతోంది.